నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లైలా. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైంది. విశ్వక్ సేన్ మొదటిసారి లేడీ గెటప్లో నటించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. మరి ఈ లైలా సినిమా ఏ మేరకు మెప్పించింది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, సోను మోడల్ విమెన్ బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. మేకప్ ఆర్టిస్ట్గా సోనుకి ఎంతో మంచి పేరుంటుంది. ఆ పార్లర్ తన తల్లి నుంచి రావడంతో ఎంతో పవిత్రంగా చూసుకుంటాడు. కస్టమర్లతో కుటుంబ సభ్యుల్లా ఉంటాడు. అయితే ఒకసారి ఓ కస్టమర్కి సాయం చేయబోయి అనుకోని సమస్యలలో చిక్కుకుంటాడు సోను. మరోవైపు జిమ్ ట్రైనర్ జెన్నీని ప్రేమించగా ఆ ప్రేమ వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వరుస సమస్యలతో సతమతమవుతున్న సోను వాటి నుంచి బయటపడడం కోసం లేడీ గెటప్ వేసుకొని లైలా అవతారం ఎత్తుతాడు. లైలాగా మారిన తర్వాత సోను జీవితం ఎలా మలుపు తిరిగింది, సోను ప్రేమ కథ ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, హీరో తన ప్రేమ కోసమో లేక ఏదైనా సమస్య నుంచి బయటపడడం కోసమో లేడీ గెటప్ వేయడం అనేది గతంలో కొన్ని సినిమాల్లో చూసాం. ఆ పరంగా చూస్తే లైలాలో ఎలాంటి కొత్తదనం లేదు. ఇలాంటి కథను తీసుకున్నప్పుడు రైటింగ్తో మ్యాజిక్ చేయాలి. కామెడీతో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించి బోర్ కొట్టకుండా చేయగలగాలి. కానీ లైలా విషయంలో అది జరగలేదు. హీరో పాత్రతో సహా ఏ పాత్రను బలంగా రాసుకోలేదు. కామెడీ కూడా అవుట్డేటెడ్గా ఉంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటే చాలు యూత్ ఎగబడిపోయి సినిమా చూసేస్తారు అనే భ్రమతో స్క్రిప్ట్ రాసుకున్నారేమో. ఇప్పుడు యువ దర్శకులు విభిన్న కథలతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో లైలా లాంటి సినిమా రావడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. కథలో కొత్తదనం లేదు, కథనంలో మెరుపులు లేవు. కాలం చెల్లిన సీన్స్, కామెడీ ట్రాక్స్తో సినిమాని చుట్టేశారు. విశ్వక్ తన కెరీర్ స్టార్టింగ్లో కథల ఎంపికలో వైవిధ్యం చూపించి మెప్పించాడు. కానీ కొంతకాలంగా విశ్వక్ ట్రాక్ తప్పాడు. ముఖ్యంగా లైలా విషయంలో జడ్జిమెంట్ పూర్తిగా తప్పిపోయింది. ఇకనైనా విశ్వక్ స్క్రిప్ట్ల విషయంలో కేర్ తీసుకోకపోతే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయడం తప్ప ఈ సినిమాలో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కొత్తదనం లేని కథ, నవ్వు తెప్పించని కామెడీతో లైలా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది.